బ్రో మెసేజ్ చేయవా? ఒకసారి పింగ్ చేయవా మెసేజ్ వాట్సాప్‌లో? ఇంక్రీజ్ ఆల్ అని కొట్టు. క్యాపిటల్ ఐ ఇంక్రీజ్ ఆల్ @789. ఓకే బ్రో లాగిన్ అయ్యా. నెక్స్ట్ ఏం చేయమంటావు? ఇంక లాగిన్ అయ్యి నుంచి SO01 ఓపెన్ చేసి ఉంచు. ఓపెన్ చేశాను బ్రో. హ్మ్. మెయిల్ ఆటోమేటిక్‌గా సెండ్ అయిపోయింది. ట్రైనీ 4కి, ట్రైనీ 3కి. వచ్చిందా మెయిల్ మెయిలు? రిసీవ్ అయింది. వచ్చింది. హ్మ్. ట్రైనీ 3 అని వచ్చింది కదా నీకు? ట్రైనీ 3 అని వచ్చింది. యెస్. అలా అంటే మల్టిపుల్ యూజర్స్‌కి సేమ్ సెండ్ చేయాలంటే సేమ్ డాక్యుమెంట్‌గా మెయిల్ కానీ ఇది ఒక ప్రొసీజర్ అలాంటి సందర్భాల్లో. అంటే సపోజ్ ఏదైనా కంపెనీలో హాలిడే అయితే అందరికి యూజర్స్‌కి, ఈమెయిల్స్‌కి ట్రిగ్గర్ చేయాలంటే ఎట్ ఏ హ్మ్. టైమ్ అందరూ ఇచ్చేసుకొని జస్ట్ అందరు ఒకసారి యూజర్ రన్ ఐడీస్ చేస్తే ఇచ్చి అందరికి వెళ్ళిపోయింది. అయిపోద్ది. టుమారో హాలిడే అని. ఆ! ఇప్పుడు దీన్నే చేంజ్ చేద్దాము. ఇప్పుడు మనం ఏంది ఫస్ట్ ఇప్పుడు నాకు మెయిల్ వచ్చింది కదా! హలో గణేష్. హలో. వచ్చింది వచ్చింది బ్రో. అదయిపోయింది. ఎట్ ఎ టైమ్ అందరికి సెండ్ అవ్వాలంటే ఇది ప్రాసెస్. ఇంకొకటి క్రియేట్ చేయమంటే దీంట్లోనే యాడ్ చేస్తున్నా ఇది కూడా. అంటే కండిషన్ పెట్టి సెండ్ చేసే విధానం. ఎప్పుడైతే ఇప్పుడు మనం యూజర్స్ ఎంటర్ చేస్తాం కదా! ఫస్ట్ యూజర్‌కి ట్రిగ్గర్ అవుద్ది మెయిల్. మెయిల్ అయినాక అతను డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ స్టెప్ కూడా అతనికెళ్ళిపోద్ది. ఆ ఓకే. డెసిషన్‌లో అతను అప్రూవ్ కొట్టినప్పుడే నెక్స్ట్ పర్సన్‌కి మెయిల్ ఎళ్ళాలి. డెసిషన్ ఎళ్ళిద్ది. ఓకే బ్రో. అతను రిజెక్ట్ కొట్టాడనుకో అంతటితో వర్క్ ఫ్లో కంప్లీట్ అయిపోద్ది. ఓకే. అతను అయిపోవాలి. యాక్సెప్ట్ చెప్తేనే నాకొచ్చిద్ది. సపోజ్ నీకొచ్చిద్ది మెయిలు. నువ్వు నాకు నాకు అక్కడ నువ్వు యాక్సెప్ట్ కొడితే నే అదే నేను యాక్సెప్ట్ గాని, అప్రూవల్ గాని కొడితే నాకొచ్చిద్ది. లేకపోతే అక్కడితో వర్క్ ఫ్లో నీకు మెయిల్ అయిపోద్ది. రాదు ఇంకా. అంతటితో ప్రాసెసింగ్ అయిపోద్ది. సో, ఆ ఓకే కండిషన్ బ్రో. ఇక్కడ పెడుతున్నా. అది దీంట్లోనే యాడ్ చేస్తున్నా. సో, ఇప్పుడు మన కండిషన్ డెసిషన్ కాబట్టి మనం ఏం చేయాలి? స్టెప్ టాస్క్‌లోకెళ్ళి యూజర్ డెసిషన్.
ఇక్కడ కూడా మనం డైనమిక్ ఇప్పుడు ఫస్ట్ ఏ యూజర్ తీసుకున్నా ఆ యూజర్ నేమ్ రావడం కోసం నేను డేటా వచ్చే వర్క్ ఏరియాలో కాబట్టి వర్క్ ఏరియా ఇచ్చేసుకున్నా. సో ఇక్కడ మన పారామీటర్లో ఆ డేటాను పాస్ చేయంగా ఆ పారామీటర్ వాల్యూ ఇక్కడ మనం డిస్ప్లే అవడానికి %1 ద్వారా డిస్ప్లే చేస్తాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎవరికి వెళ్ళాలండి, సేమ్ యూజర్ అప్రూవ్ రిజెక్ట్. ఇప్పుడు నాకు ఈ బ్లాక్ ఇక్కడ వద్దనుకో గణేష్, ఈ బ్లాక్ వరకు అర్థమైంది. ఈ బ్లాక్ నేను ఏం చేస్తా అంటే కట్ చేసి అక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేయొచ్చు. అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అంటే పేస్ట్ అయిపోద్ది, పేస్ట్ బ్లాక్. నేను అది ఇక్కడే పెట్టేస్తాను. ఇప్పుడు మనం రిజెక్ట్ కొడితే మనకు అంతటితో ప్రాసెసింగ్ ఆగిపోవాలి. ఓకే, నాకు మెయిల్ రాదు ఇంకా నువ్వు రిజెక్ట్ కొడితే. నెక్స్ట్ వాళ్ళకి మెయిల్ రాదు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే రిజెక్ట్ కొట్టినప్పుడు ప్రాసెసింగ్ ఆగిపోవాలి కాబట్టి ఇక్కడ రావాలి బ్రో. సర్లే ప్రజెంట్ ఇక్కడ స్టాప్ చేద్దాం. ఆ రిజెక్ట్ అట్లా వదిలే ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమంటే. ఓకే. ఓకే ఇప్పుడు చూడు ట్రైనింగ్ 4కి వెళ్ళిపోయింది బ్రో. ఓకే. నీకు మెయిల్ వచ్చిందా? రాలేదు కదా? చెక్ చేస్తా. చెక్ చేస్తా. రాలేదు, మెయిల్ రాలేదు. నాకు వచ్చింది ట్రైనింగ్ 4కి అండ్ ఆల్సో వర్క్ ఫ్లో కూడా ట్రిగ్గర్ ఉంది.
సో ఇప్పుడు నేను డెసిజన్ తీసుకుంటే అప్రూవ్ కొడితే అందులో ఒక విషయం వర్క్ ఫ్లో లాగ్ చూడు. ట్రైనింగ్ 4 కంప్లీటెడ్. డెసిజన్ టేకెన్ బై ట్రైనింగ్ 4 నా దగ్గర ప్రాసెసింగ్ లో ఉంది. ఏజెంట్ ఎవరు? నేనే. అంటే దానికి డెసిజన్ నేనే తీసుకోవాలి. అంటే ప్రాసెసింగ్ ఇప్పుడు నా దగ్గర ఉంది. నేను ఎప్పుడైతే నీకు ఇప్పుడు యాక్సెప్ట్ అప్రూవల్ కొడతా చూడు. ఇది ఒకటి బాధ అయిపోయింది బ్రో. ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడు ఇక్కడ డెసిజన్ టేకెన్ బై లక్ష్మి కంప్లీటెడ్. నీకు మెయిల్ వచ్చింది. ఇప్పుడు నువ్వు డెసిజన్ తీసుకోవాలి. మెయిల్ ట్రిగ్గర్ అయింది వచ్చింది. ఇప్పుడు నీకు డెసిజన్ అంటే ఇక్కడ నీ యాక్సెప్టెన్స్ బట్టి నెక్స్ట్ మూవ్ అవుద్ది. ఇంకా మన ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలే మన వర్క్ ఫ్లో. ఇప్పుడు నేను ఎవరికి ట్రిగ్గర్ చేయాలి డెసిషన్? నువ్వు అప్రూవ్ కొడితే నెక్స్ట్ ప్రాసెసింగ్ జరుగుద్ది. అప్రూవ్ చేసానా? అంటే ఇక్కడ మనం రాసిన దాని ప్రకారం రిజెక్ట్ కొట్టినా అదే జరుగుద్ది. బట్ అప్రూవ్ కొట్టు. ఓకే. అప్రూవ్ కొట్టావా? కావలేదా? హలో గణేష్. అది రాలేదు అప్రూవ్ కొట్టేటానికి. ఒకసారి చెక్ చేస్తున్నాను. అది వర్క్ ఫ్లో లో ఉంటది. డాక్యుమెంట్ లోకి వెళ్ళే కదా అప్రూవ్ కొట్టింది. లేదు డాక్యుమెంట్ లో మెయిల్స్ అవి వస్తాయి. వర్క్ ఫ్లో ఇది. ఈ డెసిజన్స్ అవన్నీ వర్క్ ఫ్లోస్ లో ఉంటాయి. ఇప్పుడు నేను ఏటీ క్లూ కోడ్ లోకి వెళ్ళమంటావు? అదే SO01 లోకి వెళ్ళి అక్కడ డాక్యుమెంట్ కింద వర్క్ ఫ్లో ఉంటది. ఉంది వర్క్ ఫ్లో లో వచ్చింది చూడు, డెసిజన్ టేకెన్ బై ట్రైనీ 3 అని. యాక్సెప్ట్ కొట్టావా? అప్రూవ్ కొట్టావా? వర్క్ ఫ్లో ప్రాసెస్ లో ఉంది. కంప్లీటెడ్ నీది. ఓకే. ఓకే. గ్రాఫికల్ ఇంటర్ఫేస్ లూప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే. మన వర్క్ ఫ్లో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇందాకలా కంప్లీట్ అవ్వలే, ఎందుకంటే నీ దగ్గర డెసిజన్ కోసం వెయిట్ చేస్తుంది. ఇది లూపు. ఇప్పుడు మనకు ఏమేమి కవర్ అయిపోయినాయి? ఒకటి సెండ్ మెయిల్, యూజర్ డెసిషన్, కంటైనర్ ఆపరేషన్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే లూప్ లో మనం ఏదైనా డేటాని రీడ్ చేయాలన్నా, ఏదైనా కొంచెం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే ఈ కంటైనర్ ఆపరేషన్ ద్వారా పర్ఫామ్ చేస్తాం. అంతే. ఇంటర్నల్ టేబుల్ డేటాని రీడ్ చేసుకోవడానికైనా సంథింగ్. లూప్ ఎందుకు వాడతామంటే ఇది కథ. అదే పంపించడానికి కానీ డేటా. ఇప్పుడు ప్రాసెస్ కంట్రోల్.
మన ప్రాసెస్ని కంట్రోల్ చేసే విధానం. అర్థమైనా? హలో గణేష్. అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం ఇదే ఇంకో డిజైన్ చేస్తా. ఇప్పుడు చేసినట్టే ఈసారి ఏం జరుగుద్ది? ఇందాకలా మనం ఇద్దరం అప్రూవలే కొట్టాం కదా! ఈ ఈ హ్మ్. వర్క్